హలో అమేజింగ్ యూవర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ చందు అండి. వెల్కమ్ బ్యాక్ టు క్లాస్ అన్నారు ఎలాగ్స్. మీరు థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. H1B రిజిస్ట్రేషన్ పీరియడ్ ఓపెన్స్ ఆన్ మార్చ్ 7థ్ అన్నమాట. అది బిగ్గెస్ట్ అప్డేట్. అది ఈ రోజు మధ్యాహ్నమే అరౌండ్ 3 పీఎంకి అనౌన్స్ చేశారు. ఏంటంటే మార్చ్ 7థ్ నూన్‌కి ఈస్టర్న్ టైమ్‌లో H1B ఇనిషియల్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మార్చ్ 24థ్ నూన్ ఈస్టర్న్ టైమ్‌లో ఈ H1B రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. సో ఈ టైమ్‌లో మనం H1B లాటరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మన ఎంప్లాయర్ మన నేమ్స్ రిజిస్టర్ చేయాలి. అంటే లైక్ ఓపీటీ వాళ్ళైనా, మాస్టర్స్ స్టూడెంట్స్ అయినా, అదర్ దాన్ అంటే బయట కంట్రీ నుంచి మనం H1B ఏసుకోవాలన్నా కూడా మన ఎంప్లాయర్స్ ఈ టైంలో, ఈ పీరియడ్‌లోనే మన నేమ్స్ రిజిస్టర్ చేయాలి. ఇక్కడొచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు మనం ఎంప్లాయరు ఈ రిజిస్ట్రేషన్ కోసం ఈచ్ పర్సన్‌కి $10 పే చేస్తే సరిపోయేది. కానీ ఈ ఇయర్ నుంచి మాత్రం ఫీస్ బాగా ఇంక్రీజ్ చేశారు. $215 పే చేయాలి ఈచ్ పర్సన్‌కి. సో మన ఎంప్లాయర్ మన నేమ్ ఆ H1B లాటరీలో రిజిస్టర్ చేయాలి అంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి $215 పే చేయాలన్నమాట. అండ్ ఇంకొకటేంటంటే వన్స్ ఈ రిజిస్ట్రేషన్ పీరియడ్ మార్చ్ 24థ్ ఎండ్ అయిన తర్వాత అరౌండ్ మార్చ్ 31st గాని లేదంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఈ టైంలో మనకి H1B రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ఆ H1B రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటది ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. అండ్ మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లాస్ ఎన్ఆర్ఐ ఛానల్. థాంక్ యూ.